అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతూ ఉన్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ కూడా చిరపరిచితునేనండి. ఆన్లైన్ క్లాసెస్ ద్వారా, ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా, అలాగే మెటీరియల్ సప్లై చేయడం ద్వారా అందరికీ నేను చిరపరిచితునేనండి. అలాగే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనం ఇప్పుడు ఎగ్జామ్స్కు దగ్గరికి వస్తున్నాము. 20వ తారీఖున మనకు పిఏ ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ మంత్ ఆగస్టు 31న పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంది. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్య వచ్చినటువంటి మార్పులు, వాటికి తర్వాత మనం మెటీరియల్ పంపించిన తర్వాత కొన్నిట్లో కరెక్షన్స్ చేసి పంపించాం, అవి ఫాలో అవుతున్నారో లేదో అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇక నుంచి వన్ డే గ్యాప్ ఇచ్చి అప్ టు ఎగ్జామ్ వరకు ఏదో ఒక రకంగా ఎగ్జామ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్స్ అండ్ అక్కడెక్కడ మ్యాథ్స్, జీకే గురించి కూడా వీడియోస్ చేసి పెడతానండి. దయచేసి అందరూ చూడండి. ఎగ్జామ్ పర్పస్కు స్పెసిఫిక్గా ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ చేయడం జరుగుతుందండి. ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే, దిస్ ఈజ్ ద వీడియో అబౌట్ పోస్టల్ సర్వీసెస్ బోర్డ్ మెంబర్స్ అండి. ఇది లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది. మొన్నటి వరకు నేను కూడా అంటే 6 మెంబర్స్ అనేటటువంటి దగ్గరే ఇది చేసామండి. తర్వాత మెటీరియల్ అన్ని కరెక్షన్ చేసుకుంటూ 7 మెంబర్స్ అనేది ఇచ్చాను. 2-3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి కూడా 2019 నుంచి నా మెటీరియల్ చదువుతున్నటువంటి వాళ్ళు, నా మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలామంది 2 సర్కిల్స్లో కూడా ఉన్నారండి. అలా మనకు చేంజెస్ లేకుండా ఉంటుందేమో అనే దీంతో ఇదంతా కూడా మనకు లాస్ట్ దీని నుంచే చేంజెస్ వచ్చినాయండి. అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే నేను కూడా చెప్పడం జరిగిందండి. పోస్టల్ సర్వీసెస్ బోర్డ్ మెంబర్స్ నౌ అట్ ప్రెజెంట్ 7 అండి, 6 కాదు 7. అందులో సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్ అని ఇంకొక మెంబర్ను యాడ్ చేశారండి. మనకి ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద పోస్టల్ సర్వీసెస్ బోర్డ్ అని అడగడమే జరుగుతుంది, కానీ టోటల్ ఈ వింగ్స్ ఏంటి, వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఆ బోర్డు సర్వీస్ మెంబర్స్ వాట్ ఆర్ ది ఏదైతే పోర్ట్ఫోలియో లాగా వాళ్ళకి ఏమి ఇచ్చారో అనేది చూస్తే మామూలు జనరల్గా ఆపరేషన్స్, పర్సనల్, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిఎల్ఐ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నారు. హెచ్ఆర్డి, దిస్ ఇస్ ఎ కామన్ పాయింట్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అనదర్ వన్ ఈజ్ సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్ అనేది యాడ్ చేశారండి. డిపెండింగ్ అపాన్ ది మన యూస్ఫుల్నెస్ ఏదైతే ఉందో అక్కడ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు సర్వీస్ బోర్డ్ మెంబర్స్, పోస్టల్ సర్వీస్ బోర్డ్ మెంబర్స్ 7 చేశారండి. ఇప్పుడు ఎగ్జామినేషన్లో దీని గురించి వస్తే యూ హ్యావ్ టు గివ్ ఆన్సర్ యాజ్ 7 అండి. ఇది దయచేసి గుర్తుంచుకోండి. మెటీరియల్ తెప్పించుకున్న వాళ్ళు కానీ, ఇంతకుముందు క్లాసెస్ విన్నవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా దీన్ని కరెక్ట్ చేసుకోవలసిందిగా నేను కోరుతున్నానండి. ఇంకా జనరల్గా ఎగ్జామ్ అపియర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది ఒక మెటీరియల్లో కరెక్షన్ చేసుకోమంటే అది కాదండి. దిస్ ఈజ్ నౌ చేంజ్డ్ వన్. వాట్ ఈస్ దిస్ అంటే పిఎల్ఐ పోస్టల్ సర్వీసెస్ బోర్డ్ మెంబర్స్ 7 అండి. రీసెంట్గా నేను రిలీజ్ చేసినటువంటి 100 MCQ అబౌట్ రెగ్యులేషన్స్లో కూడా ఐ హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ దిస్ అంటే ఇది గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టు బీ రిమెంబర్డ్ అండి, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. మీ ఫ్రెండ్స్కు, మీ గ్రూప్స్కు అన్నిటికీ కూడా పంపండి. ఇదంతా వితౌట్ ఎనీ కాస్ట్ అండి, ఏం డబ్బులు తీసుకునేది ఏమి ఉండదు ఇందులో. జస్ట్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, బీయింగ్ ఏ డిపార్ట్మెంటల్ రిటైర్డ్ అఫీషియల్, ఫీలింగ్ యాజ్ మై డ్యూటీ చేస్తున్నటువంటి ఇదండి. ఇక ఒకసారి మళ్ళీ మీకు చెప్తున్నానండి, ఇంకా 2 days వన్స్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నవన్నీ కూడా వీడియోస్ ద్వారా చేస్తానండి. మీరందరూ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.